హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? రోజు దేవుని మాటలు వింటున్నారా? ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారా? దేవుని సన్నిధిలో ఆనందించి ఆధ్యాత్మికంగా మీరు స్థిరపడి దీవించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభు ఇచ్చిన సందేశాలను ఈ రీతిగా మీకు అందిస్తున్నాను. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా క్షేమం కోరే దేవుడవు, మా మేలు కోరే దేవుడవు. మేము సంతోషిస్తే సంతోషించుటకు, మేము దుఃఖిస్తే మా కొరకు దుఃఖించుటకు మమ్మల్ని అంతగా ప్రేమించిన నీ ప్రేమతో ఏ తల్లిదండ్రుల ప్రేమను పోల్చలేము. నీకు వందనములయ్యా. మా కన్నీటిని తుడిచే దేవుడవు, మా దుఃఖమును సంతోషముగా మార్చేవాడివని విశ్వసిస్తున్నాము. ఆదరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు నవ్వితే అందరూ నవ్వుతారండి కదా, కానీ మీరు ఏడిస్తే ఎవరైనా ఏడుస్తారా? చెప్పండి. మనం నవ్వితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, మనం ఏడిస్తే నవ్వేవారు ఉన్నారు. కానీ దుఃఖంతో బాధతో మనం ఉన్నప్పుడు మన దుఃఖాన్ని, మన యొక్క వేదనను ఎరిగి మనతో పాటు దుఃఖించేవాడు, మన కొరకు దుఃఖించేవారు ఈ లోకంలో ఎవరు లేరండి. ఒకవేళ ఒక మంచి తల్లి అయితే తన బిడ్డ ఏడిస్తే తను ఏడుస్తుంది, తన బిడ్డ గాయం తగిలితే తను బాధపడుతుంది. తల్లి అయిన మరచునుగా నేను నిన్ను మరవనన్న ప్రభువు ఒకవేళ ఇహలోక తల్లులు కూడా మనల్ని పట్టించుకోరేమో కానీ, అంతగా బాధపడరేమో కానీ, ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు పెద్దోడైన తర్వాత ఏడిస్తే నీ కర్మ నువ్వు ఏడవరా అంటారు కదా. కానీ ముద్దిమి వయసు వచ్చే వరకు చక్కర పెట్టుకుని వాడు నేనే అన్న ప్రభు, నీ క్షేమం కోరే ప్రభు, నిన్ను బాధలో చూడలేక, నీకు దుఃఖమునైనను విచారమునైనను కలుగు చేయక, నిన్ను సంతోషంగా నిత్య ఆనందముగా ఆయన సాక్షిగా జీవించాలని కోరుతున్న ప్రభు, నీ దుఃఖ దినములను సమాప్తి చేయడానికి, నీకు సంతోష సమాధానాలు అనుగ్రహించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. అది మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదండి. మనం చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు వాళ్ళందరూ మనకు తెలిసిపోతున్నారు. ఏంటండి, వారి గురించి చదువుతున్నాం కదా. మోషే గురించి చదువుతున్నప్పుడు, దావీదు గురించి చదువుతున్నప్పుడు, అబ్రహాం గురించి చదువుతున్నప్పుడు వారు ఎవరు, ఎలాంటి వారు, ఏం చేస్తారు, ఎలా ఉంటారు, వారి భక్తి ఎలా ఉంది, వారి ప్రార్థన ఎలా ఉంది తెలిసిపోతుంది. అందుకే బైబిల్ చదవండి. ఈ మరియ మార్త లాజరు అనే కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నట్టు కనపడటం లేదు. మరియ మార్తలు ఇద్దరు సహోదరీలు. వారికి సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాజరు. మార్త ఆతిథ్యం ఇచ్చింది, మరియ ఆయన్ని ఆరాధించేది, పరిచయం చేసేది, ఆయన బోధ వినేది. కానీ లాజరు అంతగా సీన్లో ఎక్కడ కనపడ్డు. మరి భోజనం పెట్టిందని మార్తను ఎక్కువ, అత్తరు పూసిందని మరియను, లేక వారి మీద వ్యత్యాసమైన ప్రేమను చూపించలేదండి ప్రభు. మనం పెట్టేవారిని ప్రేమిస్తాం, ఇచ్చేవారిని ప్రేమిస్తాం, కానీ మనల్ని పట్టించుకునే వాళ్ళు జోలికే వెళ్ళాం. కానీ యేసయ్య ప్రేమ అండి ఎంత మంచిది ప్రేమ. మంచివారిని చెడ్డవారిని కూడా సమంగా ప్రేమించే దేవుడు ఆయన అందరికీ ప్రభు. బైబిల్లో చక్కటి వాక్యం ఉంది అక్కడ చూడండి. ప్రభువు మరియను, మార్తను, లాజరును ప్రేమించాను. 5వ వచనం అంటే యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాను. ముగ్గురి పట్ల ఒకే
ప్రేమ. అందరినీ ప్రేమించే దేవుడు, చెడ్డవారిని కూడా. నేను మంచోళ్ళ కోసం రాలేదు, అసలు పాపుల కోసమే నేను వచ్చానని చెప్పిన ప్రభు. నిజంగానండి, మన సృష్టికర్త ఆయన మనల్ని విమోచించడం కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఆయన. మీకు తెలిసే మిమ్మల్ని ఎవరు ప్రేమించారో లేదో నాకు తెలియదు, కానీ ప్రేమ అంటే లోక ప్రేమలు, చెత్త ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదండి. నిజమైన అగాపే, నిస్వార్థమైన ప్రేమ. ఆ కుటుంబంలో ఒక విపత్తు జరిగింది. నువ్వు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని కౌరు పంపించారు ఆ సహోదరులు, సహోదరీలు. కానీ ప్రభు వెళ్ళలేదు అక్కడికి. 4 రోజులు అయిపోయింది. ఏం ప్రయోజనం? మీకు అన్నం పెట్టాం, మీకు భోజనం చేసాం, నేను నమ్ముకున్నాం, మాకు ఇట్లా జరిగిందని మనలాగా సనగలేదు. కానీ 4వ రోజున ఆయన వచ్చినప్పుడు బేతనీకి, ప్రభు నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోకుండా ఉండును, మీరు లేని వల్లనే మాకు ఇంట్లోకి మరణం వచ్చిందని అక్క చెల్లెలు ఇద్దరు కూడా ప్రభు దగ్గర చెప్పడం చూస్తున్నాం. వారి ఏడుపు చూసి అక్కడ వచ్చి వారితో పాటు సానుభూతిగా ఏడుస్తున్న యూదులందరినీ చూసినప్పుడు ప్రభువుకు తెలుసు తాను లాజరును తిరిగి లేకపోతున్నానని. అక్కడ ఉన్న వాళ్ళు తెలియదు, ఆయన చచ్చిపోయాడు, ఇంకింతేనని ఏడుస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు ఆ దుఃఖాన్ని. వారి దుఃఖాన్ని చూసినప్పుడు బైబిల్లో చక్కటి వచనం ఉందండి, యేసు కన్నీళ్లు విడిచెను. 35వ వచనం అండి, 11th చాప్టర్ 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకు? ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితేనని అడుగగా ఏంటండి, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. నీ కొరకు కన్నీరు కార్చే ప్రభు ఉన్నాడండి. ఈ రోజున ఎంతోమంది తల్లులు వారి బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నా బిడ్డలను క్షమించు, నా బిడ్డలను రక్షించు. ఎంతోమంది ప్రార్థనాపరులైన తల్లులు వారి భర్త కోసం, నా యజమానిని మార్చయ్యా, తాగుతున్నాడయ్యా, తిరుగుతున్నాడయ్యా, నిన్ను నమ్మలేదయ్యా, నిన్ను ఎరగడయ్యా అని వారి విషయమై కన్నీరుగా అర్థం చూస్తున్నమాట. నీకేమి, నేనెట్టుంటే నీకేమి అంటారు, కానీ నీవు పొందిన ఈ గొప్ప రక్షణ ఇతరులు పొందాలని క్రీస్తు ప్రేమ కలిగిన వారు ప్రార్థిస్తారండి. యేసయ్య వారందరూ దుఃఖంతో ఉంటే, కన్నీరు గారుస్తుంటే వారితో పాటు యేసు కన్నీళ్లు విడిచాడు. ప్రేమ కలిగిన హృదయం ఆయనది, దయగలిగిన హృదయం ఆయనది. చేతగాక ఏడవటం లేదండి ఇక్కడ. చేతగాక ఏడుస్తారు చాలామంది. ఇక్కడ లాజరు చచ్చిపోయాడే అని అందరూ ఏడుస్తున్నారు, కానీ ప్రభువు కన్నీరు వారి ఏడుపును చూచి అయ్యో వీరు తట్టుకోలేకపోతున్నారని వారితో పాటు కన్నీరు కార్చాడు. నువ్వు ఏడిస్తే ఏడ్చే దేవుడండి. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా దుఃఖం ఎవరికి తెలియదు, నా ఏడుపు ఎవరికి తెలియదు. తెలుసండి, నీ ప్రభువుకు నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ హృదయ వేదన తెలుసు, నీ కన్నీరు తెలుసు. నీవు కన్నీరు విడిచటం నేను చూశాను. నీ ప్రార్థన నేను విన్నానని హిజ్కియాతో చెప్పిన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు నువ్వు కన్నీటితో ప్రార్థిస్తే. నా కన్నీటిని నీ బుడ్డిలో పెట్టుకున్నావు, నీ కబిలలో రాసుకున్నావు అన్నాడు. చూశాడా దావీదు? నా కన్నీటన్నిటిని దాన్ని నువ్వు గుర్తు పెట్టుకొని నాకు ఆనంద బాష్పాలుగా నా కన్నీటిని మార్చటానికి, నా దుఃఖమును సంతోషంగా మార్చటానికి, బూడిదకు బదులు పూదండనివ్వడానికి, స్తుతి వస్త్రమునివ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ పెట్టారు అని అడిగితే వారు ఆ స్థలం చూపించినప్పుడు, ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపు తీయమన్నాడు. అది రాయి అడ్డం పెడతారు. మొన్న వెళ్ళారండి బేతనీయ, మొన్న కాదు, గత సంవత్సరం లాక్డౌన్కి ముందు. ఆ సమాధి ఇంకా ఉంది. ఆ బేతనీ గ్రామం చిన్న గ్రామం. అక్కడ ఆ గుహలాగా ఉంటుంది. ఆ గుహకి రాయి అడ్డం పెట్టి ఉంది. రాయి తొలగించండి అంటే మార్త అంది, ప్రభా రాయి తొలగిస్తే 4 రోజులైంది, శవం కుళ్ళిపోయింది, వాసన కొట్టుద్ది అంటే ప్రభు అన్నాడు, లేదు నువ్వు దేవుని మహిమను చూస్తావు, తొలగించమన్నాడు.
చాలాసార్లు అండి మన జీవితంలో నూతనత్వం కావాలంటే, కొత్తదనం కావాలంటే, పునరుద్ధానం కావాలంటే, రక్షణ కావాలంటే, మారుమనసు కావాలంటే మన హృదయాన్ని మూసిపెట్టుకుంటే ఆ కుళ్ళిపోయిన హృదయంలో ఉన్న ఆ వాసన పోదండి. మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు అందరూ మనల్ని ఒకలాగా అనుకుంటారు, పర్వాలా, ఓ ఇట్టాటుడు అను, అట్టాటుడు అను, మంచిడు అనుకున్నానే, అదే ఇదే అంటారేమో ఒకవేళ. కానీ మన పాపములు మనం ఒప్పుకుంటే నమ్మదగిన వాడు కనుక మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. తొలగించండి రాయి. తొలగించినప్పుడు ప్రభు ఒక చిన్న ప్రార్థన చేశాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా వారు రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నెరుగుదును. గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిల్చున్న ఈ జనులు నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనని అనెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వానితో చెప్పెను. హల్లెలూయా. చచ్చిన వారిని కూడా లేపగలిగిన వాడు ఆయన మన ప్రభువు. ఆయన చేసిన అద్భుతాల్లో ఉచ్చస్థితిలో ఉన్న అద్భుతం, మరణించి 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయిన లాజరును తిరిగి లేపాడు. అప్పుడే చచ్చిపోయిన యాయీరు కుమార్తెను ప్రభు తలితాకుమి, చిన్నదానా లెమ్ము అనగానే లేచి కూర్చుంది. చనిపోయి కొన్ని గంటలైపోయి పాడిగట్టి శ్మశానానికి తీసుకెళ్తున్న దారిలో పాడిని ముట్టగానే ఆ చనిపోయిన విధవరాలి కుమారుడు లేచి కూర్చోవటం, ఆ తల్లికి అప్పచెప్పటం మరొక అద్భుతం. అయితే ఇక్కడ 4 రోజులు అయిపోయింది చనిపోయి, డీకంపోజ్ అయిపోయింది, వాసన కొట్టేస్తుంది బాడీ అంతా. కానీ దేవుడు అద్భుతములు చేయగలిగిన వాడని ఒక చిన్న ప్రార్థనతో, ఒక పిలుపుతో లాజరు బయటికి రమ్మనగానే, ఆ రోజుల్లో సమాధి చేసే ముందు మనకి బ్యాండేజ్ కట్టినట్టుగా కట్టి సమాధిలో పెడతారండి. సో కట్లతో పాటు బయటకు వచ్చేటప్పుడు కట్లు విప్పమన్నాడు ప్రభు. రాయి తొలగించడం, కట్లు విప్పటం మన పని, జీవం పోయటం ఆయన పని. నువ్వు ఉంటే అది చేసుకో, ఇది చేసుకో అంటారు, కానీ ఆయన చెప్పింది చేయకుండా అద్భుతాలు మన జీవితాల్లో చూడలేము. లాజరు బయటికి రమ్మని ఎందుకు అనాలి? బయటికి రమ్మని అనొచ్చు కదా అన్నాడు ఒక ఆయన. ఒకవేళ బయటికి రా అని ఉంటే అక్కడున్న సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఉండేవారండి. జీవాధిపతి ఆయన, ప్రాణమిచ్చిన వాడు ఆయన, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన లాజరును తిరిగి లేవనెత్తినప్పుడు చుట్టూన్నవారు ఆశ్చర్యపడ్డాడు, దేవుడిని మహిమపరిచారు. ఒకరోజు రాబోతుందండి, మన ప్రభు త్వరలో రారాజుగా రాబోతూ ఉన్నాడు. మీరు బైబిల్ చదివితే సమాధులు తెరవబడతాయి, మృతులైన వారు తిరిగి లేతురు. ఎట్లా సమాధులు తెరవబడతాయండి? మట్టికి మట్టి అయిపోయారు కదా, ఎముకలు కూడా ఎండిపోయి ఉంటాయి కదా. కొంతమంది యాక్సిడెంట్లు చనిపోతారు కదా, విమానాలు యాక్సిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు అడ్రస్సే బాడీలే దొరకవు కదా, శరీరాలే దొరకవు కదా అంటారేమో. ఆ రోజున సముద్రము తనలో ఉన్న వారిని అప్పచెపుతుందట. మట్టికి అణువణువు చిరిగిపోయిన వారందరినీ సమకూడుతారు. అండ్ ప్రభు రాకడ సమయంలో మనం తిరిగి లేస్తాం. దూతలతో పాటు ఆయన తిరిగి రాబోతున్నప్పుడు, బోరధ్వనులతో రాబోతున్నప్పుడు క్రీస్తునందు మృతినందిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనం ఒకవేళ ఆ సమయానికి సజీవులుగా ఉంటే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మన అందరము ప్రభుతో ఆకాశంలోనికి ఎత్తబడతాం. యుగ యుగములు తరతరములు పరలోక రాజ్యములు జీవించబోతున్నాం. చూడండి, యేసు ప్రభు భక్తి ఈ లోకంలో భుక్తి కోసం అనుకుంటున్నారు.
ఈ లోక సంబంధమైన మతాలలో ఇదొక మతం అనుకుంటున్నారు, ఇదొక పద్ధతి అనుకుంటున్నారు, ఇదొక వైరాగ్యం అనుకుంటున్నారు, ఇదేదో లాభ నష్టాలు కోరుకునే వ్యాపారం అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పారు, మీరు పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని కోసం తాపత్రయపడకండి. కంటికి కనబడేవన్నీ అదృశ్యమైపోతాయి. కంటికి కనబడేవన్నీ అశాశ్వతమైనవి, అదృశ్యమైనవి శాశ్వతమైనవి. ఎస్, ప్రభువును నమ్మేది సంకుచితమైన ఈ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉన్న, లేక 100 సంవత్సరాలు ఉన్న ఈ లోక యాత్ర కొరకు, ఈ లోక జీవితం కొరకు కాదు, కానీ మరణించిన తరువాత ఉన్నటువంటి యుగములు తరతరములు జీవించనే ఉన్న శాశ్వతమైన జీవితం కొరకు నా యందు విశ్వాసం ఉంచిన వారు బ్రతుకును అని ప్రభు చెప్పాడు. ఆకలి దప్పుకొలు లేని, కీడు లేని, పాపము లేని, శాపము లేని, ఇక మరణము లేని పరలోక రాజ్యములో యుగములు తరతరములు ఆయనతో జీవించే భాగ్యం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తంలో కడగబడి విమోచించబడిన వారికి ఉంటుంది. ప్రభు ఈ లోకంలో లేపిన ఈ లాజరు మరలా మరణించాడు, అది వాస్తవమే. కానీ ప్రభువునందు మృతులైన మనము, ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన మనం, మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరడం, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను. మనం ఆయన ముందు నిలబడినప్పుడు ఈ శరీరంతో జరిగించిన కార్యములన్నిటి గురించే మనం ఆయనకి లెక్క చెప్పవలసి ఉంది. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడదో వారు అగ్ని గంతకములతో మండే గుండములో పడవేయబడుతురు. ఇది 2వ మరణం. క్రీస్తునందున్న వారికి 2వ మరణం లేదు. క్రీస్తుని నమ్ముకున్నా మనం ఈ లోకంలో మరణించాల్సిందే. కానీ 2వ మరణం నిత్య మరణం. పాపముల నుండి విమోచించబడని వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించిన వారు ఇంకను దొంగలుగా, వ్యభిచారులుగా, ద్రోహులుగా, పాపులుగా, అబద్ధమును ప్రేమించి జరిగించే వారిగా ఉన్న వారందరూ అగ్ని గంతకములతో మండే గుండములో పాల్పొప్పడకూడదు. లోకంలో క్రీస్తు ఇచ్చే నూతన హృదయాన్ని సంపాదించుకుందాం. పాప క్షమాపణ పొంది పరలోకం కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ రాకడ అతి సమీపంగా ఉందని మా చుట్టూన్న సూచనలన్నీ మేము చూస్తుండగా మేము సిద్ధపడుటకు, మా చుట్టూన్న వారిని సిద్ధపరచుటకు సహాయం దయచేయండి. నిత్య మరణము నుండి మమ్మల్ని తప్పించాలని, నిత్య జీవాన్ని మాకు ఇవ్వాలని మా కొరకు సెలవులో యాగమై మరణమును జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేయుచున్న నిన్ను నమ్ముటకు, నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు, నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. నిజమేనండి. ప్రభువు చేస్తాడండి. మీరు సిద్ధమా? ఎప్పటికప్పుడు మీ హృదయాన్ని వాక్యం ద్వారా పరిశీలించుకొని మీ హృదయాన్ని, మీ మనసాక్షిని కాపాడుకోండి. ప్రభు రాకడ కోసం సిద్ధపడండి. మీ ప్రార్థన అవసరాలు, భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేయండి. మీరు రక్షించబడ్డారా లేదా, మీకు మారు మనసు అనుభవం ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియచేయండి. ఆ విషయంలో మీకు కౌన్సిలింగ్ కావాలన్నా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. మీకు ఒక ప్రత్యేక ప్రార్థన చేయాలని మేము ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే
ఈ 2 సెషన్స్ లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.